హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ శ్రవంతి. ఈరోజు గౌతమి గారు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టారు. ఏంటంటే ఇంటర్మీడియట్ మారింది అంటున్నారు ఫస్ట్ ఇయర్. నేను అనుకోవడం మారదు, ఎందుకంటే లాస్ట్ 2025 డిఎస్సిలో పాత టెన్త్ క్లాస్ బుక్కే ఇచ్చారు. ఒకవేళ మారితే చూద్దాం. అప్పుడు నేను కిరణ్ సార్కి, కేకే బయాలజీ కిరణ్ సార్కి కనుక్కొని నేను చెప్తాను. అప్పుడు ఇంటర్మీడియట్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం. నాకు బాధగా ఉంది, మారిపోయిందంటే మళ్ళీ అన్నీ కొత్తగా చదవాలా అనిపిస్తుంది. చూద్దాం, నేను కిరణ్ సార్కైనా లేకపోతే అమరాజ్ నరేష్ సార్కైనా ఎవరికైనా ఫోన్ చేసి కనుక్కుంటాను. నెక్స్ట్ ఇప్పుడు చూస్తే ఇప్పుడు టెట్ గురించి కూడా తను అడిగారు ఏంటేంటి ఉంటాయని. ఇప్పుడు టెట్కి మీరు చెప్తారని అడుగుతున్నారు. మనది బయాలజీ కదా మేడం, టెట్కి మనం చెప్పడానికంటే మ్యాథ్స్ ఉంటాయి. మ్యాథ్స్ అంతగా మనం కష్టపడి చదవగలం కానీ చెప్పలేము. నెక్స్ట్ తెలుగు కూడా అంతే, మనం చదువుతాం కానీ ఒకరికి చెప్పలేము కదా, ఎవరి సబ్జెక్ట్ వాళ్ళది కదా. కాబట్టి మ్యాథ్స్లో ఎవరు బాగా చెప్తారో, నెక్స్ట్ తెలుగు ఇంగ్లీష్ ఎవరు బాగా చెప్తారో నేను కనుక్కొని మీకు వాట్సాప్లో నేను చెప్తాను. ఎవరెవరు లింక్లో పెడతాను, చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు 7th క్లాస్ ఈరోజు చెప్తాను. ఎందుకంటే టెట్కి ఏంటేంటి ఉంటాయి, ఫస్ట్ సైకాలజీ 30 మార్క్స్కి ఉంటాయి, బయాలజీ 30 మార్క్స్ కదా. బయాలజీ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్నీ కలుపుతాడు మనకి. నెక్స్ట్ ఇంగ్లీష్ 30 మార్క్స్, మ్యాథ్స్ 30, తెలుగు 30, మొత్తం 150 మార్క్స్ కదా. ఇప్పుడు చూసుకుంటే 26 మార్క్స్ కంటెంట్ ఉంటాయి దేనికైనా సరే. సైకాలజీకైనా 26 సైకాలజీ ఉంటుంది, నెక్స్ట్ పెడగాలజీ ఉంటుంది 6 మార్క్స్కి. అలాగే సైన్స్ కూడా 24 కంటెంట్ ఉంటాయి. అందులో ఆ 24లో 12 బిట్సే మన బయాలజీ ఉంటాయి, మిగతా 12 కెమిస్ట్రీ ఫిజిక్స్ ఉంటాయి కదా. నెక్స్ట్ 6 అనేది 6 మెథడాలజీ బిట్స్. అందులో కూడా మళ్ళీ ఫిజిక్స్ మెథడాలజీ, ఫిజిక్స్ కెమిస్ట్రీ మెథడాలజీ, సైన్స్ మెథడాలజీ మళ్ళీ వేరుగా ఉంటాయి. నెక్స్ట్ మ్యాథ్స్లో అంతే, 24 మార్క్స్కి మ్యాథ్స్ కంటెంట్, మిగతా 6 మార్కులకి మ్యాథ్స్ మెథడాలజీ. నాకు 94 మార్క్స్ వచ్చాయి. ఎలా వచ్చాయంటే నాకు కంటెంట్లో సైకాలజీలోనే ఫుల్ మార్క్స్ వచ్చాయి. ఫుల్ మార్క్స్ అంటే 28 వచ్చాయి. అక్కడే నాకు బాగా కలిసాయి. మ్యాథ్స్, ఇంగ్లీషు, తెలుగు అంతగా రాలేదు. 94 మార్క్స్ వచ్చాయి. మనం ఎప్పుడైనా కంటెంట్ బాగా గ్రిప్లోకి ఉంటే డిఎస్సి కూడా మనం కొట్టచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అందుకని నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు స్కూల్ బుక్స్ మందు అవ్వగొట్టేసి తర్వాత సైకాలజీ చెప్పుకుంటే టెట్కి కూడా యూజ్ అవుతాయి. నెక్స్ట్ మనకి సైకాలజీ అవన్నీ చదవడం వల్ల మళ్ళీ మనకి డిఎస్సికి కూడా యూజ్ అవుతాయి. ఇప్పుడు నేను అవి చెప్తాను. మ్యాథ్స్ అంటే మరి నేను చెప్పలేను కదా, ఎవరు ఏ సార్ బాగా చెప్తారో నేను కనుక్కొని నేను చెప్తాను. ఇప్పుడు నిన్న 6th అయిపోయింది. 6th సెమిస్టర్ 2 అన్ని ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉన్నాయి. టెట్కి అయితే అవి చదువుకోవాలి. ఈరోజు 7th క్లాస్ బయాలజీ చెప్తాను. వీలైతే నెక్స్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా చెప్తాం. ఫస్ట్ బయాలజీ అయిపోయాక ఫిజిక్స్ కెమిస్ట్రీ చెప్తాను. నేనైతే టెట్ రాయాలి అనుకోవట్లేదు, కానీ పెరిగితే బెస్టే, కానీ మళ్ళీ అన్నీ చదవాలి అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ రోజు నుంచి బాగా చెప్తానండి. ఎందుకంటే స్టాండ్ కొనుక్కున్నాను, మా పాపకు చెయ్యి నొప్పి ఉండదు. ఇంకా రోజంతా నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను. హ్యాపీగా చదువుదాం అందరం కలిపి. ఇప్పుడు చూడండి, 7th సెమిస్టర్ 1 ఈ బుక్ 7th క్లాస్ సెమిస్టర్ 1 బుక్ చూడష్మా పడుతుందా. ఇది 7th క్లాస్ సెమిస్టర్ 1. ఇందులో ఫస్ట్ మొక్కలలో పోషణ చూడండి. మొక్కలలో పోషణ అనేది, ఇప్పుడు పోషకాలు అంటే ఏంటి, ఆహారంలోని ఈ అంశాలన్నీ మన శరీరానికి అవసరం. వీటినే పోషకాలు అంటారు. ఏంటవి నిన్న 6thలో చెప్పుకున్నాం కదా, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, క్రొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఇవన్నీ కూడా ఆహారంలో అంశాలు. వీటిని పోషకాలని కూడా అంటారని చెప్పారు ఇక్కడ, అంతే. నెక్స్ట్ మొక్కలు అనేవి ప్రత్యక్షంగా తమంతట తామే ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. జంతువులు అనేవి స్వయంగా ఆహారం తయారు చేసుకోలేవు. నెక్స్ట్ మొక్కల్లో పోషణ విధానం అంట. చూడండి, ఇక్కడ బిట్ ఇవ్వడానికి అవసరం, అదే ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. చూడండి, 3rd పేజీలో మొక్కలు మాత్రమే నీరు, కార్బన్ డైఆక్సైడ్ మరియు ఖనిజ లవణాలను ఉపయోగించుకొని తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారీ చేసుకునే జీవులంట. ఏంటి, మొక్కలు నీరు, కార్బన్ డైఆక్సైడ్ మరియు ఖనిజ లవణాలు. ఈ పాయింట్ చూసుకోండి. ఖనిజ లవణాలు మనకేటనుకుంటాం, ఫోటోసింథసిస్లో నీరు అవసరం అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ అవసరం అవుతుంది, సూర్యరశ్మి అనే తెలుసు కదా. కానీ ఇక్కడ ఖనిజ లవణాలను ఉపయోగించుకొని తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకునే జీవులు. ఈ ముడి పదార్థాలు వాటి పరిసరాల్లోనే ఉంటాయి అని చెప్పారు. నెక్స్ట్ పోషణ, ఒక జీవి ఆహారాన్ని తీసుకునే మరియు శరీరంలో దాన్ని వినియోగించుకునే విధానాన్నే
ఏమంటారు, పోషణ అంటారట. పోషణ అంటే ఏంటి, మనం తీసుకునేదే అనుకుంటాం, కానీ దాన్ని వినియోగించుకునే విధానం కూడా పోషణ కిందకే వస్తుంది. ఇప్పుడు పోషణ ఈజ్ ఈక్వల్ టు ఏటవుతుంది, ఆహారం తీసుకోవడము ప్లస్ వినియోగించడం. అంటే వినియోగించడం అంటే ఆహారం తీసుకున్నా కదా గ్లూకోజ్గా మారి మళ్ళీ మన బాడీ అనేది వినియోగించుకుంటుంది, ఆ గ్లూకోజ్ని వినియోగించుకుంటుంది కదా, ఆ ప్రాసెస్ని పోషణ అంటారని చెప్పాడు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే స్వయం పోషణ. జీవులు సరళ పదార్థాల నుంచి తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకునే విధానాన్ని స్వయం పోషణ అంటారు. సరళ పదార్థాలు అంటే ఏంటంటే వస్తాయి, కార్బన్ డైఆక్సైడ్, నీరు, ఖనిజ లవణాలు, సూర్యరశ్మి, అదే కాంతి, వాటి సహాయంతో తామే స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకుంటే వాటిని స్వయం పోషకాలు అంటారు. అలా కాకుండా పరపోషకాలు అంటే మనమే ఇప్పుడు మనం సొంతగా ఆహారం తయారు చేసుకోలేం జంతువుల్లో. ఇప్పుడు మన శరీరము కార్బన్ డైఆక్సైడ్, నీరు, ఖనిజ లవణాల నుంచి ఆహారాన్ని ఎందుకు తయారు చేసుకోలేదో తెలుసుకోవాలంట. ఎందుకు తయారు చేసుకోలేదంటే మనం స్వయం పోషకాలు కాదు కాబట్టి, మనలో క్లోరోఫిల్ ఉండదు కాబట్టి మనం సొంతగా ఆహారం తయారు చేసుకోలేము. మొక్కలైతే సొంతగా ఆహారం తయారు చేసుకుంటాయి. నెక్స్ట్ ఉపరితలంపై గల పత్రాలపై ఉపరితలం పైన సూక్ష్మ రంధ్రాల ద్వారా గాలిలో కార్బన్ డైఆక్సైడ్ లోపలికి తీసుకోబడుతుంది. గాలిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ ఎలా వెళ్తుంది పత్రాల్లోనికి, దానిలో చిన్న చిన్న సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి కదా, దాని ద్వారా వెళ్తుంది. ఈ రంధ్రాలు రక్షక కణాలచే ఆవరించబడి, అలాంటి రంధ్రాలను పత్రరంధ్రాలు అంటారు. రక్షక కణాలచే ఆవరించబడిన రంధ్రాలను పత్రరంధ్రాలు అంటారు. పత్రరంధ్రాలు దేని ద్వారా ఆవరించబడతాయి, రక్షక కణాల ద్వారా. వేరు, కాండము, కొమ్మలు మరియు పత్రాల ద్వారా సాగిపోయే గొట్టాల వంటి నాళాల ద్వారా నీరు మరియు ఖనిజ లవణాలు పత్రాలకు రవాణా అవుతాయి. ఏంటవి, వేరు, కాండము, కొమ్మలు, పత్రాల ద్వారా సాగిపోయే గొట్టాల లాంటి నాళాల ద్వారా, అంటే దారునాళాల్లో ఏంటంటే ప్రవహిస్తాయి, నీరు మరియు ఖనిజ లవణాలు. అదే పత్రంలో పోషకాలు తయారవుతాయి కదా, అక్కడి నుంచి మళ్ళీ వివిధ భాగాలు రావడానికి ఏంటి, పోషక కణజాలం నుంచి చాలని నాళాలను ఉపయోగపడతాయి. ఇవి దారునాళాలు, అవి చాలని పోషక నాళాలు ఉపయోగపడతాయి. అదే చెప్పాడు ఇక్కడ. గొట్టాలంటే నాళాల ద్వారా నీరు మరియు ఖనిజ లవణాలు పైకి అన్నిటికీ వెళ్తుంది. వేర్లు పీల్చుకుంటాయి కదా, వేర్ల నుంచి వాటి ద్వారా వేరు, కొమ్మ, కాండాల ద్వారా సాగిపోతాయి. పత్రాలు పత్రహరితమనే ఆకుపచ్చ వర్ణద్రవ్యాన్ని కలిగి ఉంటాయి. ఇవి సూర్యరశ్మిని గ్రహించడంలో సహాయపడతాయంట. పత్రాలు అనేవి పత్రహరితమనే క్లోరోఫిల్ అనే ఆకుపచ్చని వర్ణద్రవ్యం కలిగి ఉండి సౌరశక్తిని గ్రహించడంలో సహాయపడేది ఏంటి అంటే పత్రహరితం, క్లోరోఫిల్. అలా భూమిపై గల సమస్త జీవరాశులకు అంతిమ శక్తి వనరు సూర్యుడు. ఇలా చూడండి, మొక్కల ఆహారం రూపంలో సౌరశక్తిని గ్రహించబడి మొక్కల్లో ఆహారం రూపంలో నిల్వ చేయబడుతుందంట. పత్రాల ద్వారా సౌరశక్తిని గ్రహించబడి మొక్కల్లో ఆహారం రూపంలో నిల్వ చేయబడుతుంది. అలా భూమిపై గల సమస్త జీవరాశులకు అంతిమ శక్తి వనరు ఏంటి అంటే సూర్యుడు అంట. ఇక్కడ బాక్స్లో ఇచ్చాడు చూడండి. భవనాలు మనం ఒక్కొక్క రాయితో నిర్మిస్తాం కదా, అలాగే కణాలనే ఒక జీవి నిర్మించడానికి కణాలనేవి అవసరం. ఒకదానిపైన ఒకటి అలా ఎలా అయితే మనం ఇటుకలను పేరుస్తామో ఒక గృహం అవుతుందో, అలాగే కణాలన్నీ కలిపి ఒక జీవిగా మారుతాయని తెలిసింది కదా. అదే ఏకకణ జీవుల్లో అయితే ఒకే ఒక కణం ఉంటుంది, ఈస్ట్. అదే బహుకణ జీవులు అంటే ఎక్కువ కణాలతో ఉంటుంది. ఇప్పుడు కణం చుట్టూ కణత్వచం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇది ఒక పెద్ద కణం అనుకోండి, దాని చుట్టూ కణత్వచం ఉంటుంది. లోపల కేంద్రకం ఉంటుంది కదా, కేంద్రకం చుట్టూ కూడా కేంద్రక త్వచం అనేది ఉంటుంది. కణం చుట్టూ కూడా కణత్వచం ఉంటుంది. పిలువబడి వెలుపలి పొర ఆవరించబడి ఉంటుంది. చాలా కణాలు విభిన్నంగా ఉంటాయి. మధ్య భాగంలో స్పష్టమైన గుండ్రటి కేంద్రకం అనే నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. కేంద్రకము కణద్రవ్యం అని పిలువబడే జెల్లీ వంటి పదార్థంచే ఆవరించబడి ఉంటుంది. కేంద్రకం అనేది కణద్రవ్యం అనే పిలువబడే జెల్లీ వంటి పదార్థంచే ఆవరించబడుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ కేంద్రకం ఉంది. ఇదంతా ఏంటి, కణం కదా. కణంలో మధ్యలో కేంద్రకం ఉంటుంది. కేంద్రక పదార్థం వేరు, మళ్ళీ కణంలో ఉండే జీవ పదార్థం వేరు, ద్రవ పదార్థం వేరు. కేంద్రకంలో ఉండేది కేంద్రక పదార్థము, కణంలో ఉండేది కణ పదార్థము. ఇప్పుడు కేంద్రకం చుట్టూ ఏటి ఉంటుంది, కణం యొక్క పదార్థం అనేది చుట్టూ కూడా ఆవరించబడుతుంది అని చెప్పాడు. దాన్ని కణద్రవ్యం అంటారంట. దాన్ని ఏంటంటారు, కణద్రవ్యం. అదే కేంద్రకంలో ఉండే ద్రవ్యాన్ని ఏంటంటారు, కేంద్రక ద్రవ్యం అంటారు. అది నెక్స్ట్ క్లాస్లో ఉంటుంది, అప్పుడు నీట్గా అర్థమవుద్ది. 8th ఉంటుంది. ఉపరితలం మీద సూక్ష్మ ఇది అయిపోయింది కదా ఈ బాక్స్. ఇక్కడ కణము, కణత్వచము, కేంద్రక త్వచం ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ ఫోటోసింథసిస్ కోసం ఇచ్చాడండి. పత్రాలతో పాటు మొక్కలలోని ఇతర ఆకుపచ్చని భాగాల్లో కూడా కిందజని సంయోగక్రియ జరుగుతుంది.
ఇలా ఇస్తాడు. కిరణజన్య సంయుక్రియ దేనిలో జరుగుతుందంటే పత్రాలను పెట్టాలి. కానీ ఎడారి మొక్కల్లో దేని ద్వారా జరుగుతుందంటే దేని ద్వారా జరుగుతుంది? కాండాల ద్వారా జరుగుతుంది. మనం ముందే చెప్పాము, ఎడారి మొక్కల్లో ఆకులు అనేవి ఉండకపోవచ్చు, తక్కువ ఉండొచ్చు, ముళ్ళుగా మారిపోవచ్చు, పొలిసాకులుగా మారిపోవచ్చు. అప్పుడు కాండం అనేది ఎలా మారుతుంది? అక్కడ కిరణజన్య సంయుక్రియ జరుగుతుంది. అదే చెప్పాడు ఇక్కడ. నీటి నష్టం నివారణకు పొలుసులు, ముళ్ళు వంటి ఆకులు ఉంటాయి కదా, అక్కడ కాండం అనేది కిరణజన్య సంయుక్రియ జరుగుతుందని చెప్పాడు. ఇప్పుడు కిరణజన్య సంయుక్రియ ఏంటంటే అవసరము? కార్బన్ డైఆక్సైడ్, నీరు, సూర్యరశ్మి కదా. కానీ మనకి ముందు పేరాలు ఏంటి ఇచ్చాడు? ఖనిజ లవణం, అది ఒక్క నిమిషం ఉందండి, ఖనిజ లవణాలు కూడా ఉపయోగించుకుంటే ఇచ్చాడు. అలా ఇస్తే అలా పెట్టాలి. ఓన్లీ మనకి ఇక్కడ ఈక్వేషనే ఇచ్చాడు అనుకోండి, మరి ఇందులో ఖనిజ లవణాలు ఏమి ఉండవు. కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్, నీరు, సూర్యరశ్మి, పత్రహరితం ఉపయోగించుకొని కార్బోహైడ్రేట్లు అంటే గ్లూకోజు ప్లస్ ఆక్సిజన్ కూడా విడుదలవుతుంది కదా. మన ఆక్సిజన్ కూడా కిరణజన్య సంయుక్రియ ఆక్సిజనే కదా విడుదలవుద్ది. అందుకే కదా మనం ఆ ఆక్సిజన్ మనం తీసుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ కిరణజన్య సంయుక్రియతో పాటు మొక్కల్లో శ్వాసక్రియ కూడా జరుగుతాయి. అప్పుడు మనలాగే సేమ్ ఆక్సిజన్ తీసుకుంటే కార్బన్ డైఆక్సైడ్ని శ్వాసక్రియలు వదులుతాయి. అదే కిరణజన్య సంయుక్రియలు అయితే కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. ఆ ఆక్సిజన్ మనం శ్వాసక్రియ కింద ఉపయోగించుకుంటాం. ఇక్కడ ఇచ్చాడు చూడండి, రక్షక కణాలు ఉంటాయి, పత్రరంధ్రాలు ఉంటాయి. పత్రరంధ్రం అనేది చుట్టూ రక్షక కణాలతో ఏర్పడుతుందని ఇచ్చాడు. నెక్స్ట్ రక్షక కణాలు, తర్వాత తెరిచి ఉన్న పత్రరంధ్రం అనేది ఎలా తెరుచుకుంటుందని ఇచ్చాడు. తర్వాత ఏంటి ఆక్సిజన్ వాయువు విడుదలవుతుంది. పత్రంలో పిండి పదార్థం ఉనికిని కిరణజన్య సంయుక్రియ జరగడానికి నిర్ధారిస్తుంది. పిండి పదార్థం అనేది కూడా ఒక కార్బోహైడ్రేట్, మనకు తెలిసిందే. కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలే కదా. పిండి పదార్థం అనేది చూడండి, ఆక్సిజన్ వాయువు విడుదలవుతుంది. పత్రాలలో పిండి పదార్థం ఉనికి కిరణజన్య సంయుక్రియ జరగడాన్ని నిర్ధారిస్తుందంట. అంటే కిరణజన్య సంయుక్రియ జరిగితే ఏంటి? కార్బోహైడ్రేట్, ఆక్సిజన్ వచ్చాయి కదా. కార్బోహైడ్రేట్ అంటే ఏంటి? పిండి పదార్థమే తయారు చేసుకుంటుంది కదా మొక్క. తమంతటి తామే స్వయంగా తయారు చేసుకుంటుంది. ఈ ప్రాసెస్ని కిరణజన్య సంయుక్రియ అంటారు కదా. మరి కిరణజన్య సంయుక్రియలో అంచు ఉత్పన్నాలు అంటే ఏంటి చెప్పొచ్చు? కార్బోహైడ్రేట్స్ ప్లస్ ఆక్సిజన్. సో నెక్స్ట్ ఇక్కడ బిట్లో ఒకసారి టెట్ బిట్ ఇచ్చాడండి. చూడండి, పత్రాలు. సో 2 మొక్కల్లోని పత్రాలలో అయోడిన్ పరీక్ష నిర్వహించారు. అంటే ఒక పత్రం అనేది చీకట్లో ఉంచారు, ఒక పత్రము వెలుతురులో ఉంచారు. వెలుతురులో సూర్యకాంతి ఉన్న మొక్కే పత్రమే క్లోరోఫిల్ సహాయంతో ఏం చేసింది? కార్బోహైడ్రేట్ తయారు చేసింది. అదే చెప్తున్నాడు ఇక్కడ. 3 లేదా 4 రోజుల నుంచి మరలా దాని పత్రాలతో అయోడిన్ పరీక్ష నిర్వహించాడు. ముందు చీకట్లో ఉంచాడు, అప్పుడు అయోడిన్ పరీక్ష చేస్తే నీలి రంగు మారిందా? మారలేదు పత్రం. ఎందుకు? అక్కడ కిరణజన్య సంయుక్రియ జరగలేదు. మళ్ళీ వెలుతురులో పెడితే కార్బోహైడ్రేట్ అని వచ్చిందని చెప్తున్నాడు. అధిక మొత్తంలో ఉండే ఎరుపు, గోధుమ మరియు ఇతర వర్ణ ఆకుపచ్చ రంగును కనిపిస్తాయి. కొన్ని మొక్కలు అధిక మొత్తంలో ఉన్న ఎరుపు, గోధుమ మరియు వర్ణాలు ఆకుపచ్చ రంగును కప్పివేస్తాయి. అంటే పత్రాలన్నీ ఆకుపచ్చగా ఉండవు. కొన్నిట్లో ఎరుపుగా ఉంటాయి, గోధుమగా ఉంటాయి, మిగతా వర్ణాల్లో ఉంటాయి. కానీ అందులో క్లోరోఫిల్ ఉంటుందా లేదా, అందులో కిరణజన్య సంయుక్రియ జరుగుతుందా లేదంటే జరుగుతుంది. అందులో క్లోరోఫిల్ పత్రహరితం ఉంటుందా లేదా? ఉంటుంది. అక్కడ ఏమని ఇచ్చాడు అప్పుడు టెట్లో పెట్టు? రంగు గల పత్రాల్లో క్లోరోఫిల్ ఉంటుందా? మనం అనుకోవచ్చు క్లోరోఫిల్ అనేది పచ్చగా ఉంటుంది కదా, అవన్నీ రెడ్గా ఉన్నాయి కదా, ఉండదేమో. కానీ రెడ్ అనేది దాన్ని డామినేట్ చేసింది అనమాట. క్లోరోఫిల్ని డామినేట్ చేసి రెడ్గా మారింది. అంతేగాని ఆ పత్రాల్లో క్లోరోఫిల్ అనేది ఉంది. చెరువులు లేదా ఇతర నీటి వనరుల్లో ఆకుపచ్చని ప్రాంతాలను మీరు తరచుగా చూస్తుంటారు. ఇవి సాధారణంగా శైవలాలు అనే జీవులు పెరుగుదల వల్ల ఏర్పడతాయి. చిన్న నాచు ఉంటుంది కదండి, నాచు కూడా శైవలమే. ఈ శైవలము ఆకుపచ్చ రంగులో ఎందుకు ఉంటాయి? శైవలాలు అనేది ఎందుకు ఆకుపచ్చ రంగులో ఉంటాయి? ఎందుకంటే కిరణజన్య సంయుక్రియ పత్రహరితం ఉంటుంది కాబట్టి, దానిలో కిరణజన్య సంయుక్రియ జరుగుతుంది కాబట్టి అవి పచ్చగా ఉంటాయి, అంతే. మొక్కల్లో కార్బోహైడ్రేట్లు కాక ఇతర ఆహార పదార్థాల సంశ్లేషణ. మొక్కలలో కార్బోహైడ్రేట్లు కాక ఇతర ఆహార పదార్థాల సంశ్లేషణ అంట. కార్బోహైడ్రేట్లు అంటే కిరణజన్య సంయుక్రియ ద్వారా కార్బోహైడ్రేట్లు పదార్థాల సంశ్లేషణ జరిగింది కదా, కానీ ఇంక ఇతర పదార్థాలు కూడా సంశ్లేషణ జరుగుతాయంట. ఎక్కడ? మొక్కల్లో. ఏంటంటే అవి మొక్కలు కిరణజన్య సంయుక్రియ ద్వారా కార్బోహైడ్రేట్లు తయారు చేసుకుంటాయని ఇప్పుడే మీరు తెలుసుకున్నారు. కార్బోహైడ్రేట్లు కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. కార్బోహైడ్రేట్లు అనేది దేనితో ఉంటాయి? కార్బన్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది. అణువులతో తయారవుతాయంట. ఇవి ఆహారంలోని ఇతర అంశాలైన ప్రోటీన్స్, క్రొవ్వుల తయారీలో కూడా ఉపయోగపడతాయి.
ప్రోటీన్లు క్రొవ్వుల తయారీలో ఏంటి ఉపయోగపడతాయి అంటే కార్బోహైడ్రేట్స్ అని చెప్పొచ్చు. అంటే ఇవి ఉత్పత్తి అయిన తర్వాత వాటిని కూడా ఉత్పత్తి చేస్తాయి. కానీ మాంసపు కృతులు నత్రజని కలిగి ఉన్న నత్రజనియుత పదార్థం కానీ మాంస ప్రోటీన్స్ అనేవి నత్రజని కలిగి ఉంటాయని చెప్తున్నాడు. మొక్కలు నత్రజనిని ఎక్కడి నుంచి పొందుతాయి, మొక్కలు నత్రజని ఎక్కడి నుంచి పొందుతాయి అని అడుగుతున్నాడు. ఎక్కడి నుంచి పొందుతాయి? కొన్ని లెగ్యూమినేసి మొక్కలు అయితే బ్యాక్టీరియాల ద్వారా పొందుతాయి, లేదంటే వాతావరణం నుంచి నత్రజనిని స్థాపించుకొని బ్యాక్టీరియాల ద్వారా పొందుతాయి. అది నెక్స్ట్ ఏ క్లాస్లో 10th క్లాస్లో ఉంటుంది. ఆ విధంగా నత్రజని పొందుతాయి. కొన్ని అంటే కీటకాహార మొక్కలు తీసుకున్నాం అనుకో, అవి అలాగా పొందుతాయి. కొన్నిటివి కీటకాలను అనేవి లోపల పట్టి అవి అలా తీసుకుంటాయి. నెక్స్ట్, గాలిలో అధిక మొత్తంలో నత్రజని వాయు రూపంలో ఉంటుందని మీరు జ్ఞప్తికి తెచ్చుకోండి. నత్రజని అనేది వాయు రూపంలో ఉంటుంది. అయితే మొక్కలు ఈ రూపంలో నత్రజనిని శోషించుకోలేవు. నేలలో వాయు రూప నత్రజనిని మొక్కలు వినియోగించుకోదగిన రూపంలో మార్చి నేలలోనికి విడుదల చేయగలిగే నిర్దిష్టమైన బ్యాక్టీరియాలు ఉంటాయి. అది చెప్పాను కదా, నత్రజని స్థాపన బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి విడుదలైన నత్రజనిని మొక్కలచే నీటితో పాటు శోషించబడతాయి. ఈ విడుదలైన నత్రజనిని మొక్కలచే నీటితో పాటు శోషించబడతాయని చెప్తున్నాడు. అలాగే మీరు నత్రజని అధికంగా గల ఎరువులను నేలకు కలిపి రైతులను చూసే ఉంటారు. నత్రజని ఎన్పీకే ఉంటుంది కదా, అవి కలుపుతాం కదా యూరియాలో. నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం కలుపుతాం కదా, అవి తమకు అవసరమైన నత్రజనిని పూరించుకుంటాయి. తర్వాత మొక్కలు మాంసకృతులు, క్రొవ్వులు వంటి వాటిని సంశ్లేషిస్తాయంట. ఎలాగో చెప్పాను, ప్రోటీన్స్, క్రొవ్వులు వంటి వాటిని సంశ్లేషిస్తాయని చెప్పారు. మొక్కలలో ఇతర పోషణ విధానము. మొక్కల్లో ఇతర పోషణ పరపోషణ విధానము. పత్రహరితం లేని మొక్కలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు పత్రహరితం ఉందనుకోండి, అవి కిరణజని సంయుక్రియ ఆహారం ద్వారా తెస్తాయి. నెక్స్ట్ నత్రజని అనుకోండి, బ్యాక్టీరియాల ద్వారా లేదంటే అలా వాటిని నత్రజని తీసుకుంటాయి. కొన్ని మొక్కలు ఏం చేస్తాయి, పత్రహరితం ఉండదు, అవి ఆహారాన్ని సంశ్లేషించుకోలేవు. మరి అవి ఎలా జీవిస్తాయి, ఎక్కడి నుంచి పోషణను పొందుతాయి? అటువంటి మొక్కలు మానవులు, ఇతర జంతువుల వలె ఇతర మొక్కలపై ఉత్పత్తి చేసిన ఆహారంపై ఆధారపడతాయి. ఆ మొక్కలు ఏం చేస్తాయి, ఆహారం తయారు చేసుకోలేవు కదా, అవి ఒక మరో మొక్కల మీద ఆధారపడుతుంటాయట. అవి పరపోషణ విధానాన్ని ఉపయోగిస్తాయి. అంటే పరపోషణ అంటే వేరే వ్యక్తి పైన ఆధారపడుతుంటాయి. పసుపు రంగు గల తీగ లాంటి నిర్మాణాలు చెట్టు కాండము, కొమ్మల చుట్టూ చుట్టుకొని ఉండడాన్ని మీరు చూసారా? ఇది కస్కుట, బంగారు తీగ. కస్కుటాకే మరో పేరేటి అని అడుగుతాడు. బంగారు తీగ అది ఏ రంగులో ఉంటుందని అడుగుతాడు. పసుపు రంగులో ఉంటుంది. ఈ మొక్క ఏంటిది, సంపూర్ణ కాండపరాన్నజీవి కదా, మనకు తెలిసిందే. అంటే సంపూర్ణ కాండపరాన్నజీవి అంటే ఏంటి, సంపూర్ణంగా వేరే మొక్క పైన ఆధారపడి సంపూర్ణ అంటే ఆహారము, నీరు, ఖనిజ లవణాలు 3 కూడా దీనికి కావాలి, ఏది తయారు చేసుకోలేదు. అదే అసంపూర్ణ పాక్షిక పరాన్నజీవి అనుకోండి, అవి ఓన్లీ నీరు, ఖనిజ లవణాల మీద ఆధారపడతాయి కదా. అప్పుడు ఇవేం చేస్తాయి, దారువు నుంచి నీరు, ఖనిజ లవణాలు వస్తాయి కదా, దారువులో కూడా చొచ్చుకుంటాయి. వేరే మొక్క ఉంటుంది, ఇప్పుడు పెద్ద మొక్క ఉంటుంది, దానిలో నీరుని మరియు దీనికి ఖనిజ లవణాలు కావాలంటే దానిలో ఉండే దారువులోనికి దీని వేర్లు వెళ్తాయి కదా. నెక్స్ట్ ఆహారం కూడా దీనికి కావాలి, అప్పుడు ఏం చేస్తాయి, పోషక కణజాలంలోకి కూడా వెళ్తాయి. అది దీన్ని సంపూర్ణ కాండ పరాన్నజీవి అంటారు, కసుకుట. అదే పాక్షిక పరాన్నజీవుల్లో అనుకోండి, ఓన్లీ దానికి ఆహారం ఉంటే సరిపోద్ది కదా, అప్పుడు దానికి నీరు, ఖనిజ లవణాలు ఉంటే సరిపోద్ది. అప్పుడు ఏం చేస్తాయి, దారువులోని వరకే వెళ్తాయి. వాటిని పాక్షిక పరాన్నజీవులు అంటారు. విస్కము అవన్నీ ఉంటాయి. విస్కం, స్ట్రైగా విస్కం అనేది పాక్షిక పరాన్నజీవులు కదా, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉంటాయి. నెక్స్ట్ ఇది కాండం, కస్కుట అనేది సంపూర్ణ కాండ పరాన్నజీవి కదా. ఏ మొక్క పైన పెరుగుతుందో దాన్ని అతిథయ అంటారు, మనకు తెలిసిందే. ఏ మొక్క పైన ఆధారపడుతుందో దాన్ని అతిథయ అంటారు. దీన్ని పరపోషణ విధానం పరాన్నజీవి మొక్క అని కూడా అనొచ్చు. ఇప్పుడు చూడండి, కార్బోహైడ్రేట్స్ అనేవి ప్రోటీన్లు, క్రొవ్వుల తయారీలో ఉపయోగపడతాయి. ప్రోటీన్స్ నత్రజని కలిగి ఉంటాయి. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ అవే. నెక్స్ట్ కూజా లోపలి భాగం ఇక్కడ చూడండి, విలువైన పోషకాలు అందకుండా చేస్తుంది, కావున దీనిని పరాన్నజీవి అంటారు. అంటే విలువైన పోషకాలు అతిథేయ మొక్కలకు అందకుండా చేస్తుందంట. అతిథేయకి అంటే దేని మీద ఆధారపడతామో ఆ అతిథేయకి మరేంటి ఉండదు, ఇదే మొత్తం తీసేసుకుంటుంది. కొన్నిసార్లు అతిథేయ చనిపోవచ్చు కూడా, అతిథేయ మొక్క అనేది చనిపోవచ్చు కూడా. దీన్నే పరాన్నజీవి అంటారు. మనం ఇతర జంతువులు కూడా మొక్కలపై ఆధారపడే పరాన్నజీవులమా, మీరు దీని గురించి ఆలోచించండి అని చెప్పారు. జంతువులు కూడా మొక్కలపై ఆధారపడే పరాన్నజీవులమా అని అడిగారు. కరెక్టే కదా, మొక్కలపై మనం ఆధారపడతాం. నెక్స్ట్ ఆకుపచ్చ రంగులో లేదా ఇతర వర్ణాల్లో ఉండవచ్చు.
ఏవి? మీరు ఎప్పుడైనా జంతువులను తినే మొక్కలు చూసారా? ఎప్పుడైనా జంతువులను తినే మొక్కలను చూసారా? చూస్తాం, చూడండి ఇక్కడ ఉంటాయి. లేదా విన్నారా? కీటకాలు అనే జంతువులే కదా, జీవులే కదా, వాటిని కొన్ని మొక్కలు తింటాయంట. చూడండి ఇక్కడ ఎలాగో తెలుసుకోండి. జీర్ణం చేసుకునే మొక్కలు కొన్ని ఉన్నాయి. ఆశ్చర్యంగా ఉంది కదా. అటువంటి మొక్కలను ఆకుపచ్చ రంగులో లేదా ఇతర వర్ణాల్లో ఉండవచ్చు. అటువంటి మొక్కలు ఆకుపచ్చ రంగులో ఉండొచ్చు, కిరణజన్య సంయుక్తి జరుపుకోవచ్చు. కానీ దానికి ఇంకా ఏదో లోపం అనమాట, ఇంకేదో కావాలి, నత్రజని కావాలి కదా. అలాంటప్పుడు కీటకాలపై ఆధారపడుతుంటుందట. కూజా లాంటి నిర్మాణం రూపాంతరితం చెందిన పత్రము. చూడండి ఇక్కడ ఉన్న మొక్కను చూడండి. కూజా లాంటి నిర్మాణం రూపాంతరితం చెందిన పత్రం. ఇక్కడ చూసారంటే ఇక్కడ కూజా ఉంది కదా, ఇది రూపాంతరితం చెందిన పత్రం. ఇది మనం ఏంటనుకుంటాం? పత్రము. ఇది పత్రవృంతము. ఈ పైన కప్పు ఉంది కదా, అది పత్ర శీర్షము. అంటే పత్రానికి పైన ఉండే శీర్షము ఈ కూజా ఆకారం. ఇక్కడ బిట్ ఇవ్వచ్చు. కూజా ఆకారంలో ఉన్నది పత్ర శీర్షమా, పత్రమా, లేకపోతే పత్రవృంతమా, కాండమని ఇస్తారు. అప్పుడు ఏం చేయాలి? కూజా లాంటి నిర్మాణం రూపాంతరితం చెందిన పత్రం. పత్రం యొక్క శీర్షము కూజా యొక్క నోరు తెరవగల మూయడానికి మూతను ఏర్పరుస్తుంది. ఈ పత్ర శీర్షం అనేది మూత, పైన మూత అనేది పత్ర శీర్షం. ఇది పత్రం. చూడండి, క్రింది వైపుకు వంగి ఉన్న వెంట్రుకలను కలిగి ఉంటుంది ఈ పత్రం. ఇప్పుడు చూడండి, కూజా అనేది కింద వైపుకు ఉంటుంది అనమాట. కింద వైపు వెంట్రుకల్లా ఉంటాయి. ఎందుకు ఉంటుంది కింద వైపుకు? పైనుంచి ఏదైనా కీటకం వచ్చిందనుకో లోపలికి వెళ్ళిపోద్ది. మరి బయటికి రాగలదా? రాలేదా? వడ్డేస్తాయి అనమాట వెంట్రుకలు అనేవి. కీటకం చూసారా, మన నేచర్ ఎలా డిజైన్ చేస్తుందో ప్రతిదానికి కూడా అలా చేస్తుంది అంతే. కూజా లోపలికి ప్రవేశించినప్పుడు పై మూత మూసుకొని పోయి కీటకం సన్నని వెంట్రుకల మధ్య చిక్కుకొని కూజా నుంచి విడుదలైన జీర్ణక్రియ ఎంజైమ్లు కీటకాన్ని జీర్ణం చేస్తాయి. ఈ కీటకాలను తినే మొక్కలనే కీటకాహార మొక్కలు అంటారు. అంటే ఇవి కూడా మాంసాహార మొక్కలని కూడా అనొచ్చు. చూడండి, నెపంథిస్ పిక్చర్ అనే మొక్క ఆకుపచ్చగా ఉండి కిరణజన్య సంయోగక్రియ జరిపినా కూడా కీటకాలను ఎందుకు తింటుంది? ఇది సందిగ్ధంలో ఉన్నాడంట. ఎందుకు కీటకాలను తింటుందని అడిగాడు. మూత కూజాను చూపుతున్న నెపంథిస్ మొక్క. మూతను మరియు చూడండి ఇక్కడ 3 పేర్లు ఉన్నాయి నెపంథిస్కి. ఇది నెపంథిస్ మొక్క అని ఇక్కడ ఇచ్చారు. తర్వాత నెపంథిస్ పక్కన ఎట్టించారు? పిక్చర్ ప్లాంట్. నెపంథిస్కి మరో పేరేంటి? పిక్చర్ ప్లాంట్ అంటారు. నెక్స్ట్ కూజా మొక్క కూడా అనొచ్చు. కూరగాయలు మార్కెట్లో ఇదండి, ఇది కూజా పత్రం కదా. ఇది పత్ర శీర్షం అనేది కప్పులా మారింది. ఇది ఇక్కడ నుంచి కీటకాలు వస్తే ఇందులో ఉండే చిన్న చిన్న వెంట్రుకల వంటి భాగంలో చిక్కుకొని కీటకం అనేది చనిపోతుంది. దాని నుంచి కిరణజన్య సంయుక్రియ జరిపినా సరే నత్రజని సంబంధ పదార్థాల కోసం కీటకాలపైన ఆధారపడుతుందని చెప్పొచ్చు అంతే. పూతికాహారులు. కూరగాయల మార్కెట్లో పుట్టగొడుగులను ప్యాకెట్లలో అమ్మడం మీరు చూసే ఉంటారు. వర్షాకాలంలో కుళ్ళుతున్న కలప లేదా నేల మత్తటి గొడుగులు లాంటి నిర్మాణం మీరు చూసే ఉంటారు. అవి పెరగడానికి ఏ విధమైన పోషకాలు కావాలి? వాటికి కావలసిన పోషకాలను ఎక్కడి నుంచి గ్రహిస్తాయో తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, పుట్టగొడుగులు ప్యాకెట్ కుళ్ళిన పదార్థంపై పెరుగుతున్న పుట్టగొడుగులు అనేవి ఏంటి? శిలీంధ్రాలు కదా. ఒక రొట్టె ముక్కను తీసుకొని కొద్దిగా నీటితో తడపండి. దానిని తేమగా ఉన్న ప్రదేశాల్లో 2-3 రోజులు లేదా దానిపై మచ్చలు ఉండేంత వరకు ఉంచండి. ఈ మచ్చలు ఏ రంగులో ఉన్నాయి? ఆ మచ్చలను సూక్ష్మదర్శిని లేదా భూతద్దంలో పరిశీలించండి. పరిశీలించిన అంశం మీ నోట్బుక్లో ఇచ్చి రాయండి అని చెప్పారు. అంటే రొట్టె అనేది అలా ఉండిపోతే దాంట్లో చిన్న చిన్న పైన బ్లాక్గా కానీ ఏవైనా ఉంటాయి. అదే శిలీంధ్రం పెరుగుతుంది అనడానికి ఉదాహరణ అనమాట. ఈ శిలీంధ్రాలు అంటారు. ఇవి విభిన్నమైన పోషణ విధానాన్ని కలిగి ఉంటాయి. ఈ శిలీంధ్రాలు ఏ విధమైన పోషణ అంటే విభిన్నమైన పోషణ. ఈ విధంగా చనిపోయిన కుళ్ళిపోతున్న పదార్థాలను జీవులు పోషణలు తీసుకునే పోషణ విధానాన్ని పూతికాహార పోషణ అంటారు. చూడండి, చనిపోయిన కుళ్ళిపోతున్న పదార్థాల నుంచి జీవులు పోషకాలను తీసుకునే పోషణనే పూతికాహార పోషణ అంటారు. అంటే రొట్టె కుళ్ళిపోతుంది కదా, దానిపై శిలీంధ్రం పెరిగి శిలీంధ్రం అనేది ఆహారం తీసుకుంటుంది కదా, దాన్ని పరిపోషణ అంటారు. అదే శిలీంధ్రాల్లో ఏ రకమైన పోషణ అంటే పరిపోషణ అని చెప్పొచ్చు. పూతికాహార పోషణ అని కూడా అనొచ్చు. శిలీంధ్రాలు పచ్చళ్ళపైన, తోలు వస్తువులపైన, బట్టలపైన, వెచ్చటి తేమ వాతావరణంలో కూడా చాలా కాలం పాటు వదిలేసిన ఇతర వస్తువులపైన కూడా పెరుగుతాయంట. ఎక్కడెక్కడ పెరుగుతాయి? పచ్చళ్ళు, పోయిన పచ్చళ్ళ పైన పోతాయి కదా, ఎక్కువ వాటర్ అలాంటిది ఉంటాయి. ఉప్పు లేకపోయినా, ఆయిల్ ఎక్కువ లేకపోయినా పచ్చళ్ళు అనేవి పోతాయి. ఎందుకంటే దానిపైన శిలీంధ్రం అనేది వస్తుంది. తోలు వస్తువులపైన, బట్టలపైన వెచ్చటి లేదా తేమ వాతావరణం, అక్కడ వెచ్చటి వాతావరణంలోనే ఇస్తాడు. చూడండి, తేమ వాతావరణము, వెచ్చటి వాతావరణం 2 కూడా.
అక్కడ మనకు కన్ఫ్యూజ్ చేస్తారు. వెచ్చటి వాతావరణం అంటే మనం ఉండవేమో అనుకుంటాం, కానీ వెచ్చటి వాతావరణం వేడి వాతావరణం కాదు. వెచ్చటి వేరు, వేడి వేరు, తేమ వేరు. వేడి వాతావరణంలో అయితే బ్యాక్టీరియాలు పెరుగుతాయి. వెచ్చటి అంటే కొంచెం కంఫర్ట్గా ఉండేది వెచ్చటి. తేమ వాతావరణంలో శిలీంధ్రాల వల్ల మీ ఇంట్లో జరిగే నష్టం గురించి మీ తల్లిదండ్రులు అడిగి తెలుసుకోండి. శిలీంధ్రం వల్ల ఏ నష్టాలు ఉంటాయి? పోతాయి. కూరలు గట్ట ఉంచామనుకో, మరుసటి రోజుకి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా, లేకపోతే 1-2-3 డేస్ అయిపోతే మీద బూజులా వస్తుంది కదా, అది శిలీంధ్రాల వల్ల వస్తాయి. శిలీంధ్రాలు సిద్ధబీజాలు సాధారణంగా గాలిలో ఉంటాయి. ఈ బిట్ ఒకసారి టెట్లో ఇచ్చారు. శిలీంధ్రాలు సిద్ధబీజాలు అనేవి ఎక్కడ ఉంటాయని ఇచ్చాడు. సాధారణంగా గాలిలో ఉంటాయి. ఇవన్నీ చూడండి, ఇక్కడ పుట్టగొడుగులు ఉన్నాయి, ఇవి శిలీంధ్రమే. నెక్స్ట్ వాటి పైన శిలీంధ్రం పెరుగుతుంటుంది. పోయిన కూరగాయలు అలాంటి వాటిపై శిలీంధ్రాలు పెరుగుతాయి. అవి తడిగా వెచ్చగా ఉన్న వస్తువులపై చేరినప్పుడు మొలకెత్తి పెరుగుతాయి. ఇందాక చెప్పింది వెచ్చగా మరియు తేమగా ఉండే ప్రదేశాల్లో శిలీంధ్రాలు అనేవి పెరుగుతాయి. నెక్స్ట్ సహజీవనం అంటే చూడండి, కొన్ని జీవులు కలిసి జీవిస్తూ ఆవాసాన్ని పోషకాలను పంచుకుంటాయి. కొన్ని జీవులు, దీనిని సహజీవనం అంటారు. అంటే కొన్ని జీవులు, ఉదాహరణకు కొన్ని రకాలైన శిలీంధ్రాలు మొక్కల యొక్క వేర్లలో పెరుగుతాయంట. మైకోరైజా అంటారు. మొక్కల యొక్క వేలులో శిలీంధ్రాలు పెరుగుతాయి. అదే శిలీంధ్రము శైవలము రెండు సహజీవనం చేస్తే ఏంటంటారు? లైకెన్స్ అంటారని నేను చెప్పాను కదా. నెక్స్ట్ లైకెన్లు అని పిలువబడే పత్రహరితం కలిగినటువంటి శైవుల భాగస్వామిగాను శిలీంధ్రం మరో భాగస్వామిగాను కలుస్తుంది. చెప్పాము నిన్నే. లైకెన్లో ఏటట్టు ఉంటుంది? శిలీంధ్రం ఉంటుంది, శైవలం ఉంటుంది. అదే శిలీంధ్రము ఏటేటి ఇస్తుంది? శైవలానికి ఆవాసము, నీరు, ఖనిజ లవణాలు ఇస్తుంది. శైవలం అనేది ఆహార పదార్థాలు తయారు చేసుకుంటుంది కదా స్వయంగా. ఆహార పదార్థాలను శిలీంధ్రానికి ఇస్తుంది. ఆ రెండు సహజీవనం చేస్తాయి. ఆ రెండు ఒకదానికొకటి లేకపోతే ఉండవు అనమాట. ఒకటి లేదంటే ఒకటి చనిపోద్ది. ఆవాసాన్ని, నీటిని, ఖనిజ లవణాలను శైవలానికి అందిస్తుంది. చూడండి, శిలీంధ్రం అనేది షెల్టర్ ఇస్తుంది, నీటిని ఇస్తుంది, ఖనిజ లవణాలు ఇస్తుంది. అదే శైవలం ఏంటి ఇస్తుంది? ఓన్లీ ఆహారమే ఇస్తుంది. దాని దగ్గర ఆహారమే ఉంటుంది కాబట్టి ఆహారమే ఇస్తుంది. ఆ బిట్ ఇచ్చాడు, ఒకసారి చూసుకోండి. అంటే శైవలము శిలీంధ్రానికి ఏటేటి ఇస్తుందని కింద ఏటి ఇచ్చాడు? నీరు ఇస్తుంది, ఖనిజ లవణాలు ఇస్తుంది, ఆహారం ఇస్తుంది. ఒకటి కరెక్టా, రెండు కరెక్టా, లేకపోతే ఆహారాన్ని, నీటిని ఇస్తుందా, లేకపోతే ఓన్లీ ఆహారం ఇస్తుందా అని అడిగారు. అప్పుడు ఏంటి? శైవలం అనేది ఓన్లీ ఆహారమే ఇస్తుంది. దానికి వండడమే వచ్చు, అంటే సొంతగా తయారు చేసుకుంటుంది శైవలం. వండడం అని గుర్తుపెట్టుకోండి. వండడమే వచ్చు కాబట్టి దానికి ఆహారమే ఇస్తుంది. మిగతా ఇదేంటి ఇస్తుంది? అన్నీ ఇస్తుంది. షెల్టర్, నీరు, ఖనిజ లవణాలు అన్నీ ఇస్తుంది. నెక్స్ట్ నేలలోకి పోషకాలను ఎలా భర్తీ చేయబడతాయి అని చెప్పాడు. నేలలోకి పోషకాలు ఎలా భర్తీ చేయబడతాయి? రైతులు పొలంలో సేంద్రియ ఎరువులు లేదా రసాయనిక ఎరువులు చల్లడం చూసారా? తోటల పెంపకదారులు ఎరువులను వారి తోటల్లోనూ మొక్కల కుండీల్లోనూ వేయడం మీరు గమనించారా? ఇలా ఎందుకు వేస్తారో మీకు తెలుసా? మొక్కలు ఖనిజ లవణాలు, పోషకాలు నేల నుంచి గ్రహిస్తాయి. మొక్కలు అనేవి ఖనిజ లవణాలను, పోషకాలను నేల నుంచి గ్రహిస్తాయని చెప్పాం కదా. సేంద్రియ ఎరువులు అంటే కర్బన ఎరువులు. అదే అసేంద్రియ ఎరువులు అంటే అకర్బనిక ఎరువులు. అంటే కార్బన్ అనేది ఉండదు. ఫాస్ఫరస్, NPK అంటారు కదా అవి. సేంద్రియ ఎరువులు అంటే బ్యాక్టీరియాలు అనేవి కూలిపోయిన పదార్థాల ద్వారా సేంద్రియ ఎరువులను పంపిస్తాయి కదా మొక్కలకి. అలా గుర్తు ఉంచుకోవడమే. నెక్స్ట్ చూడండి, తర్వాత పోషకాలు. ఇక్కడ చూడండి, కనుక నేలలో ఈ పోషకాల పరిమాణం క్రమేపీ తగ్గి రసాయనిక మరియు సేంద్రియ ఎరువులలో నత్రజని, పొటాషియం, గంధకం మొదలగిన మొక్కలకు పోషకాలు ఉంటాయి. రసాయనిక ఎరువులు అంటే సేంద్రియ ఎరువుల్లో నత్రజని, పొటాషియం, గంధకం, NPK ఉంటాయి. నేల సారం పెరిగేందుకు ఈ పోషకాలను మనం మొక్కలకు అవసరమైన పోషకాలను పూరించగలిగితే మనం వాటిని చక్కగా పెంచవచ్చు, ఆరోగ్యంగా ఉంచవచ్చు. అందుకే పోషకాహార లోపము కలిగి ఉన్న నేలల్లో NPK, యూరియా అలాంటివన్నీ వేస్తాం కదా. నెక్స్ట్ సాధారణంగా పంట మొక్కలు పోషకాలను తయారీ చేసుకోవడానికి ఎక్కువ మొత్తంలో నత్రజనిని పీల్చుకుంటాయి. ఇక్కడ అడగవచ్చు, సాధారణంగా పంట మొక్కలు పోషకాలను తయారీ చేసుకోవడానికి ఎక్కువ మొత్తంలో పీల్చుకునేది ఏంటి? నత్రజని. పంట కోత తరువాత నేలలో నత్రజని లోపిస్తుంది. గాలిలో అధిక మొత్తంలో వాయు రూపంలో ఉండే నత్రజనిని లభిస్తున్నప్పటికీ మొక్కలు దాన్ని కార్బన్ డైఆక్సైడ్ వినియోగించుకున్నట్లు వినియోగించుకోలేవు. అంటే వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్, కిరణజన సంయుక్తకి మొక్కలు వినియోగించుకుంటాయి కదా, అలా వాతావరణంలో ఉండే నత్రజనిని సొంతగా అవి పీల్చుకోలేవు అనమాట. వీటికి నత్రజని అనువైన రూపాల్లో కావాలి. అంటే నైట్రేట్ల రూపము, లేకపోతే అమ్మోనియా రూపంలో పీల్చుకుంటాయి కదా, ఆ అనువైన రూపాల్లో కావాలంట.
దానికోసం రైజోబియం అని పిలువబడే బ్యాక్టీరియా గాలిలో వాయు రూపంలో ఉండే నత్రజనిని తీసుకొని అణువైన రూపంలో మారుస్తాయి. అంటే నైట్రేట్ ఆ విధంగా మారుస్తాయి. కానీ రైజోబియం బ్యాక్టీరియా సొంతగా ఆహారాన్ని తయారు చేసుకోలేదు. ఇక్కడ కూడా సహజీవనమే చేస్తాయి. చూడండి, దానికి వండడం రాదు. రైజోబియం బ్యాక్టీరియాగా అది ఆహారం అనేది ఎక్కడి నుంచి తీసుకోవాలి? మొక్క నుంచి తీసుకోవాలి. మొక్కకి ఏంటి కావాలి? నత్రజని అనేది దానికి అనువైన రూపంలో కావాలి. వాతావరణంలో ఉండే నత్రజని నేరుగా తీసుకోలేదు కాబట్టి నైట్రేట్లుగా మార్చి వాటికి అందజేస్తుంది. వాటికి కావాల్సిన నత్రజని అందిస్తాయి. బదులుగా మొక్కలు వాటికి ఆహారం అందిస్తాయి. ఈ విధంగా రెండు కూడా సహజీవనం చేసుకొని పెరుగుతూ ఉంటాయి. ఉదాహరణ ఏంటి? చిక్కుడు జాతి మొక్కలు. ఇప్పుడు వేరుశెనగలు తీసుకున్నాం అనుకోండి. వేరుశెనగ మొక్క కింద నుంచి లాగామనుకోండి, వేరుశెనగకాయలు ఉంటాయి. పక్కన వేర్లు చిన్న బొడుపులు ఉంటాయి. అందులో రైజోబియం అనే బ్యాక్టీరియా అనేది ఉంటుందని చెప్తున్నాడు. అంతే. అది ఇంటర్మీడియట్లో ఇంక క్లియర్గా ఉంటుంది. కలిపే అవసరం ఉండదు. ఎక్కువ పప్పు ధాన్యాలు లెగ్యూమినేసి మొక్కల నుంచి పొందుతాయి. చాలా వరకు మొక్కలన్నీ స్వయం పోషకాలు అని తెలుసుకుంటారు. ఇవి ఇతర జీవుల నుంచి పోషణ పొందుతాయి. చూడండి, పరాన్నజీవులు లేదా పూతికాహారులు. కేవలం కొన్ని మొక్కలు మాత్రమే పరాన్నజీవులు, అంటే కసుకుట చెప్పాం కదా, లేదా పూతికాహారులు. పూతికాహారులు అంటే ఏంటి? ఇందాకే చెప్పాను కదా. పూతికాహారులు అంటే కుళ్ళిపోయిన జంతు వృక్షాల పైన ఏం చేస్తాయి? తీసుకొని కుళ్ళిపోతున్న లేదా చనిపోయిన పదార్థాల నుంచి జీవులు పోషకాలను చేసుకునే పోషణ విధానాన్ని పూతికాహార పోషణ అంటారు. అలా కొన్ని కూడా ఉంటాయంట. జంతువులన్నీ పరపోషకాలుగానే వర్గీకరించబడ్డాయి. కారణమైన మొక్కలు లేదా ఇతర జంతువులపై ఆధారపడతాయి. కీటకాహార మొక్కలను మనం పాక్షిక పరపోషకాలుగా భావించవచ్చు. పాక్షిక పరపోషకాలు అంటే అది కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. కానీ నత్రజని సంబంధ పదార్థాల కోసం ఏం చేస్తుంది? అది కీటకాలను అనేది ఆహారం భక్షిస్తుంది కదా. అందుకే పాక్షిక పరపోషకాలు అంటారు. అంటే పాక్షిక అంటే సగమే కావాలి దానికి, ఇంక సగం దానికి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, నెక్స్ట్ అన్నీ దానికి అందుతాయి. కానీ ఇక్కడ ఏంటి అందవు? దానికి నత్రజని సంబంధ పదార్థాలు అందవు కాబట్టి కీటకాలపైన ఆధారపడుతుంది కాబట్టి పాక్షిక పరపోషకాలు అని కూడా అంటారు. నెక్స్ట్ చూడండి, జీవుల ఇక్కడ కింద బిట్స్ ఇచ్చాడు. పసుపు వర్ణంలో ఉండే సన్నని నాళాల వంటి కాండం కలిగిన పరాన్నజీవి మొక్కని ఇచ్చాడు. పాక్షిక పరాన్నజీవి మొక్క ఏంటని ఇచ్చాడు. పాక్షిక పరాన్నజీవి మొక్క ఏంటి? మనకి విస్కము అవి ఇచ్చాడు కదా, స్ట్రైగా, అవి పాక్షిక పరాన్నజీవి మొక్కలు. పసుపు వర్ణంలో ఉండే నాళాల వంటి కాండం కలిగిన పరాన్నజీవి మొక్క ఏంటని ఇచ్చాడు. కసుకుట. పత్రాల్లో వాయు మార్పిడి జరిగే రంధ్రాలు ఏంటి? పత్ర రంధ్రాలు. కసుకుట మొక్క దేనికి ఉదాహరణ? సంపూర్ణ కాండ పరాన్నజీవి ఇచ్చాడు. నెక్స్ట్ పత్రహరితం. ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చాడు. పత్రహరితం అనేది పత్రంలో ఉంటుంది. నత్రజని అనేది ఏంటి? రైజోబియం అనేది చేస్తుంది. కసుకుట అనేది ఏంటి? పరాన్నజీవి మొక్క. జంతువులు అనేవి పరపోషకాలు. కీటకాలు నెపంతిస్ అనే మొక్క కీటకాలను తీసుకుంటుంది కాబట్టి నెపంతిస్ కీటకాలు. అంతే, ఆ మ్యాచింగ్ అయిపోయినట్టే. నెక్స్ట్ ఈరోజు 7th ఫస్ట్ లెసన్ అయింది. ఇంకా స్లోగా చెప్పాలన్నా చెప్తాను, నెక్స్ట్ రివిజన్లో చెప్తాను. ఇప్పుడు చదువుదాము. టెట్కి కూడా ఇది యూజ్ అవుతుంది. ఇంటర్మీడియట్ అయితే నేను కేకే సార్, కిరణ్ సార్ని అడిగి నేను చెప్తాను. ఇంటర్మీడియట్ మారుతుందా? మారదు. మ్యాక్సిమం అదే ఉంటుంది, మారదు. ఇంటర్మీడియట్ సిలబస్ అనేది మారదు. అమరాజ్ నరేష్ ఇద్దరు కూడా చెప్పారు ఇంటర్మీడియట్ మారదు, అవే ఉంటాయి అని. చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు టెట్కి నేను సైకాలజీ బయాలజీ అయితే నేను నీట్గా చెప్తాను. సైకాలజీ కూడా నాకు నీట్గా మొత్తం వచ్చు, అంతే. గర్వం కాదు, కాకపోతే నాకు వచ్చు సైకాలజీ. అందులో 28 మార్క్స్ నాకు వచ్చాయి అప్పుడు టెట్లో. నెక్స్ట్ మొన్న డిఎస్సిలో కూడా 5కి 5 సైకాలజీ మార్క్స్ వచ్చాయి. అంతే. ఓకే, అందరికీ బాయ్.